కోసం ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు, ఉద్యోగ పార్టీలు, పాలక పార్టీలు వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మేము అది చేస్తాం, ఇది చేస్తాం, అన్ని పథకాలు చేస్తాం, ఇన్ని పథకాలు చేస్తాం అనేటువంటి వాళ్ళు ఎన్నికలు వచ్చి అయిపోయిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రజలకు చెప్పిపోయింది ప్రభుత్వం దగ్గర ఖజానా లేదు. ఈ ప్రభుత్వం దగ్గర ఖజానా మొత్తాన్ని కూడా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు, కేసీఆర్ దిగిపోయాడు. మా దగ్గర ఏం లేవనేటువంటి వార్తల్ని సింటమ్స్ పంపుతున్నారు. అంటే వాటి మీద తీవ్రమైనటువంటి అసంతృప్తి, ఆ పరిపాలనలో నియంతృత్వం, ప్రజాస్వామ్యం లేకపోవడం, ప్రజా పాలన కావాలని చెప్పి బీఆర్ఎస్కి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎంపీ పంపించి కాంగ్రెస్ తీసుకొస్తే కాంగ్రెస్ యొక్క పరిస్థితి ఎలా ఉంది అనే అసెస్మెంట్ మనం చేసినప్పుడు ఈ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఇప్పటికిప్పటికీ ప్రభుత్వం మోసిపోయిందనో లేకపోతే ప్రభుత్వం పనికిరాలేదో చెప్పలేదు కానీ మన పార్టీ అంచనా క్రమేపీ ప్రజా వ్యతిరేక విధానంలో వర్తిస్తుంది. ఒక్కొక్క తరగతుల్లో ఇప్పుడే అసంతృప్తి కొన్నింటిలో బాగా ఉంది, కొన్నింటిలో ప్రారంభమవుతుంది. ఈ 8 నెలల పాలనలో, రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ ప్రజలు ఏమీ సుఖంగా లేరు. దీన్ని మనం గమనించాలి, దీన్ని మనం అంచనేసుకోవాలి. నిన్న దాకా రైతులకి రైతు బంధు విషయంలో కావచ్చు, రైతు రుణమాఫీ విషయంలో కావచ్చు, వేరే విషయాలు లెక్క పెట్టారు, షరతులు పెడుతున్నారు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు. ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగ నోటిఫికేషన్ రావట్లేదు, అవి డైరెక్ట్గా రిక్రూట్మెంట్ కూడా కావట్లేదు, ఉద్యోగ వృత్తి లేదు. పెన్షనర్లకు పెన్షన్ రిటర్న్ చేస్తారన్నారు. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసాడు. ప్రమాణ స్వీకారం చేసినట్టు ఇచ్చిన హామీ ప్రకారం అక్కడ పొందుతున్న పెన్షనర్లకి పెన్షన్ని డబల్ చేసి జీవో ఇచ్చాడు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా చూసినప్పుడు రైతాంగంలో, వ్యవసాయ కూలీలో, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదల్లో, ముఖ్యంగా కార్మిక వర్గంలో ఈ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి అసంతృప్తి భవిష్యత్తులో రాబోతుంది. ఇప్పుడు ప్రారంభమైంది. ఈ స్థితిలో మనం ఏం చేయాలి? ఈ స్థితిలో మనం ఏం చేయాలంటే ఇప్పుడే కదా కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త ప్రభుత్వాన్ని ఏమనద్దు, చూద్దాం, ప్రజల్లో తిరుగుబాటు ఉందాక వేచి చూద్దాం. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకి ఇరక్యూడిగా టైం ఇద్దాం అనేటువంటి ఆలోచనతో మనం ఏమి చేయకుండా ఉండడమా, లేకపోతే ఎక్కడైనా సమస్య వస్తే ఆ సమస్య వచ్చిన దగ్గర ఆ సమస్య ప్రతిభటన మీద అసంతృప్తిని ఆధారం చేసుకొని మనమే పోరాటం చేయాలా? ఇది మనం ముందున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి మన పార్టీ ఏంటంటే ఈ ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి హామీలు అమలు చేసి ప్రజలకు మేలు చేస్తే, ప్రజలకు మేలు చేసేటువంటి విషయంలో మంచి చేసినటువంటి అంశాల మీద మనం ఈ ప్రభుత్వానికి ఉన్న బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటిది. అట్లాగే ఈ నేపథ్యంలో జరిగాయి. మనందరికీ తెలిసిన విషయమే. దేశంలో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ చెప్పేసి 370 వస్తాయని చెప్పేసి ఛాలెంజ్ చేసి ఈరోజు ప్రభుత్వం మతోన్మాద విధానాలు కానీ, ప్రజా వ్యతిరేక విధానాలు కానీ ఆ రకంగా అవలంబించి ఈరోజు ఛాలెంజ్గా చేసినటువంటి పరిస్థితి. మొదలనే మన ఈ నెల 10వ తారీఖున పార్టీ రాష్ట్ర లీనం సమావేశం జరిగింది. మనం కింది స్థాయి వరకు తీసుకెళ్ళాలి, అలాగే మాసంలో షెడ్యూల్ ఇవన్నీ కూడా వివరణ చేస్తారు. ముఖ్యంగా చూసినప్పుడు ఈరోజు